హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. మార్చి మాసంలో సింహరాశి వారి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఔరా అనక మానరు. మీ దిమ్మ తిరిగిపోయే ఫలితాలు దక్కబోతున్నాయి. ఊహించని విధంగా ఎన్నో రకాలైనటువంటి మార్పులు మీ జీవితంలో సంభవించక మానవు. జరగవు అనుకున్న పనులు జరిగిపోతాయి. జరుగుతాయి అనుకున్న పనులు 100% నమ్మకంగా జరుగుతాయి అని మీరు నమ్మకం పెట్టుకున్న పనులు జరగవు. ఇది ఒక విచిత్ర సమయంగా సింహరాశి వారి జాతకులకు చెప్పొచ్చు. అయితే ఇది మంచిగా చెడుగా? ఫలితాలు మంచిగా ఉండబోతున్నాయా, చెడ్డగా ఉండబోతున్నాయా? అసలు రాస్యాధిపతి అయిన సూర్య భగవానుడు ఎటువంటి ఫలితాలు మీకు కలగజేయబోతున్నాడో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. నూతన పనులు ప్రారంభించవచ్చా? స్త్రీలకు ఏ విధంగా ఉంది, పురుషులకు ఏ విధంగా ఉంది, వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా చెడు ఫలితాల నుంచి బయటపడవచ్చో సంపూర్ణంగా సవివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనక ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ చేయాలనే ఉత్సాహాన్ని మీరు మాలో నింపిన వారు అవుతారు. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వ ఫల్గుని అనగా పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర ఫల్గుని 1వ పాదము కింద జన్మించిన వ్యక్తులు సింహరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశ్యాధిపతి సాక్షాత్తు సూర్య భగవానుడు. అయితే సింహరాశి వారి జాతకులకు ఈ మార్చి మాసంలో చాలా విచిత్ర ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి వారి జాతకులకు ఈ మార్చి మాసంలో అస్సలు ఊహించని విధంగా విచిత్ర సమయంగా చెప్పొచ్చు. అంటే ఇబ్బందులు వస్తాయి అని కాదండి, మీరు ఊహించని విధంగా అన్ని పనులు జరిగిపోతాయి. మీ ప్రమేయం లేకుండానే చాలా వరకు కూడాను ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. వ్యాపారాల్లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, చేసిన కష్టానికి ప్రతిఫలితం ఇప్పుడు దక్కుతుంది. అసలు మీరు ఏమీ చెయ్యరు, మీ ప్రమేయము ఉండదు, మీరు ఏది మాట్లాడరు. కానీ మీ గురించి నలుగురు చాలా గొప్పగా చెప్పుకునే సమయంగా చెప్పుకోవచ్చును. ఇందులో ఎటువంటి సందేహం అస్సలు లేదు. ఈ 10 అంశాలు ఖచ్చితంగా జరిగి తీరుతాయి మార్చి మాసంలో సింహరాశి వారి జాతకులకు. ఆ 10 అంశాలు ఏమిటో, ఫలితాలు ఏ విధంగా ఉంటాయో కూడా తెలుసుకుందాము. సింహరాశి వారికి ఈ మాసం అంతా కూడా శుభయోగాల పరంపర జరుగుతుంది. అంటే మీ ఇంట్లో నూతన శుభకార్యాలు జరగవచ్చు, లేదా మీరు ఏదైనా విదేశీ ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే గనక, అక్కడ స్థిరపడేందుకు యత్నిస్తున్నట్లయితే గనక అక్కడ మీకు లాభసాటిగా ప్రయత్న సిద్ధి కలుగుతుంది. ఇది నిజమైన శుభయోగంగా చెప్పడం జరుగుతుంది. శుభకార్యాలకు, నూతన గృహాలు కొనడానికి, నూతన వాహనాలు కొనడానికి కూడా మీకు అనుకూల సమయంగా చెప్పడం జరుగుతుంది. కావున నూతన ప్రయత్న సిద్ధి జరుగుతుందని చెప్పడంలో కూడా ఏమాత్రము కూడా అసలు సందేహమే లేదు. ప్రయత్నమైతే చేయండి. మీ వంతు ప్రయత్నం మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి. కృషికి తగ్గ ప్రతిఫలితం తప్పక వస్తుంది. రాశ్యాధిపతి సూర్య భగవానుడు మీకు ఇటువంటి గోచార ఫలితాలు కలగజేయబోతున్నాడు. సప్తమ స్థానంలోకి సూర్యుని యొక్క ప్రవేశంతో మీకు ఇటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక పెద్దల నుంచి రావాల్సిన ఆస్తులు వస్తాయి. అంటే ఏమిటంటే పెద్దల నుంచి, పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తుపాస్తులు ఏమైనా ఉన్నట్లయితే గనక మీకు తెలియకుండానే ఊహించని విధంగా వారి నుంచి మీకు ఆస్తి సంక్రమించడం జరుగుతుంది. ఇక మీ తల్లి తండ్రి గారి వైపు నుంచి రావాల్సిన ఆస్తి మీ మీద నమ్మకం లేకపోతే మీకు ఇస్తే పాడు చేసుకుంటారు అనే ఉద్దేశ్యంతో ఇప్పటి వరకు మీ తల్లి తండ్రి ఆస్తి పంపకాలు చేయకుండా ఉన్నట్లయితే గనక ఇప్పుడు మీ మీద నమ్మకం కుదురుతుంది. ఆస్తి పాస్తుల పంపకాలు జరుగుతాయి. ఒక రెట్టు మీకే ఎక్కువగా రాబోతుంది. ఎందుకంటే సింహరాశి వారి జాతకులు చాలా వరకు కూడాను ఏది ఆశించి పని చెయ్యరు. మీ అమ్మా నాన్న అంటే చాలా ప్రేమ ఉంటుంది మీకు. అయితే వారు కష్టపడకూడదని మీరు ఎన్నెన్నో చేసి ఉంటారో, లేదా వారి మీద ప్రేమతో ఎన్నెన్నో చేసి ఉంటారో, వారు మిమ్మల్ని ఇప్పుడు గుర్తిస్తారో ఒక రెట్టు ఎక్కువగా మీకు ఆస్తి ఇవ్వబోతున్నారు. ఇది మీకు మీ సహోదరులకు లేదా మీకు మీ సహోదరికి మధ్య గొడవలు తెచ్చిపెట్టవచ్చు. ఇలాంటి గొడవలు వచ్చే అవకాశం ఉంది. కావున తస్మాత్ జాగ్రత్త. మీరు వేలు పెట్టకుండానే మీ చుట్టూరా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మీ సహోదరుల ద్వారా వస్తాయి. బంధానికి ఎక్కువ విలువ ఇవ్వాలని అనుకునే మీ
తాపత్రయం ఈసారి ఓడిపోతుంది. ఆస్తి పరంగా, డబ్బు పరంగా ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. ఇది మీ తల్లిదండ్రులు ఒక రెట్టు ఆస్తి మీకు ఎక్కువగా ఇవ్వడం ద్వారానే జరుగుతుంది. ఇది ఎప్పటికైనా జరగాల్సిందే. కానీ సమయం ఇప్పుడు తోసుకొచ్చింది. ఈ మార్చి మాసంలో మీరు మౌనంగా ఉండడం చాలా మంచిది. ఏది చేసినా, ఎవరు ఏది మాట్లాడినా ఆర్గ్యుమెంట్స్ జోలికైతే అస్సలు పోవద్దండి. ఒకవేళ ఆర్గ్యుమెంట్ చేస్తే గనక ఖచ్చితంగా కోర్టు సమస్యలు, నూతన కేసుల జోలికి వెళ్లాల్సి వస్తుంది. ఆల్రెడీ వ్యాపార సంబంధం కావచ్చు, ఉద్యోగ సంబంధం కావచ్చు, మరి ఏ ఇతర సంబంధాల రీత్యా అయినా కూడాను కోర్టులో ఉన్నటువంటి మీ కేసులు అవి తేలక మునిపే, దానికి సంబంధించి మీకు విజయం రాకమునిపే కొత్త కోర్టు కేసుల్లో మీరు చిక్కుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆర్గ్యుమెంట్స్ జోలికి వెళ్లొద్దు. మీ తల్లి తండ్రి ఈ యొక్క ఇబ్బందుల నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు. వారిపై నమ్మకం ఉంచండి. అలా కాదు అని చెప్పి ఆర్గ్యుమెంట్ కి దిగారే అనుకోండి, కొత్త కేసుల జోలికి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఓర్పు, సహనంతో ఉండండి. ఈ సమయం మీకు చాలా వరకు కూడాను మీ యొక్క సహనానికి పరీక్ష పెట్టేటటువంటి సమయంగా చెప్పడం జరుగుతుంది. ఇది ఒక విచిత్ర కాలము. మీ యొక్క ప్రమేయం లేకుండా, మీ యొక్క తప్పు లేకుండానే మీరు ఈ సమస్యల సుడిగుండంలో చిక్కుకోవాల్సి వస్తుంది. కొన్ని రోజులు ఓపికతో ఉంటే గనక మీ తల్లి తండ్రే ఈ యొక్క సమస్యను పరిష్కరించేస్తారు. ఇక గ్రహాల స్థితిగతుల మూలంగా కొన్ని రకాలైనటువంటి దోషాలు ఈ మాసంలో మీకు కలగబోతున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. పార్ట్నర్షిప్ లో ఉన్నటువంటి సింహరాశి వారి జాతకులు జాగ్రత్త. ఎందుకంటే మీ భాగస్వామితో మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అది షేర్ విషయంలో కావచ్చు, లేదంటే మీ యొక్క వ్యాపార విస్తరణ రీత్యా కావచ్చు. అనవసరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి, ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. చాలా వరకు కూడాను మీరు పార్ట్నర్షిప్ బిజినెస్ నుండి తప్పుకోవాల్సి వస్తుంది. ఇది మీకు మంచి సమయమే, మంచి అవకాశమే. కాబట్టి నూతనంగా పెట్టుబడి పెట్టి మీ సొంత వ్యాపారాన్ని మొదలు పెట్టండి. అస్సలు ఈ యొక్క ఇబ్బంది గురించి అనవసరపు ఆలోచన చేసి మానసికంగా ఇబ్బందులు అయితే పడవద్దు. ఇది మీకు ఒక మంచి అవకాశంగా చెప్పడం జరుగుతుంది. మార్చి మాసంలో మీరు మొదటి వారంలోనే ఈ విషయం గురించి ఆలోచిస్తారు. కాబట్టి మొదటి వారంలోనే ఆలోచనలు సరళీకృతం చేసుకుని నూతన పెట్టుబడుల రీత్యా నూతన వ్యాపారానికి తొలి అడుగును ముందుకు వేయండి. ఇక రుణాలు ఇచ్చే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. బంధువులకు కావచ్చు, మిత్రులకు కావచ్చు, అడిగిన వెంటనే అప్పు ఇచ్చే తత్వం మీది, ఎదుటి వారికి సహాయపడే తత్వం మీది. అయితే ఈ మార్చి మాసంలో రుణాలు ఇస్తే గనక ఒక్కసారి చేయి జారితే గనక వాటిని తిరిగి వెనక్కి తెచ్చుకోవడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి రుణాలు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండండి. సాధ్యమైనంత వరకు కూడా రుణాల విషయం మీ వద్దకు వస్తే గనక మాట తప్పించే ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకు కూడా రుణాల విషయం మీ వద్దకు వస్తే గనక ఆ మాటని డైవర్ట్ చేయడానికి ప్రయత్నించండి. అలా కాదు అని మొహమాట పడితే గనక అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. కావున సింహరాశి వారి జాతకులు తస్మాత్ జాగ్రత్త. ఈ మార్చి మాసంలో మీ సొంత నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. ఇక స్త్రీల విషయానికి వస్తే గనక స్త్రీలు కొన్ని రకాల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. కావున ఎక్కువగా విశ్రాంతి తీసుకోండి. ఇక కోర్టులో ఉన్నటువంటి కేసులు ఏమైతే వాయిదా పడుతూ వస్తున్నాయో ఈ మార్చి మాసంలో కూడా అదే అవకాశాలు ఉన్నాయి. వాయిదానే పడతాయి తప్పితే కోర్టు కేసులు తేలే అవకాశాలైతే అసలు కనిపించడం లేదు. ఈ మార్చి మాసంలో 1, 2, 6, 8, 13, 19 తేదీలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఇక మీ రాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మీ పార్ట్నర్షిప్ స్థానాన్ని బలోపేతం చేయబోతున్నాడు. అది మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేకపోతే గనక వ్యాపార రీత్యా భాగస్వామి కావచ్చు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు. కాబట్టి ఏమిటంటే గనక ఎవరు ఏది మాట్లాడినా అనవసరపు ఆర్గ్యుమెంట్ జోలికి వెళ్లొద్దు. కాలం కలసి రాలేదు కావున మౌనంగా ఉండండి. మీ జీవిత భాగస్వామి విషయంలో అయితే గనక ఇంకాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే తనతో విభేదాలు వస్తే గనక మీ జీవితమే నాశనం అయిపోతుంది. తనతో విభేదాలు వచ్చే సమయం ఇది, అపార్థాలు వచ్చే సమయం ఇది. కాబట్టి మీరు నోటిని ఎంత అదుపులో ఉంచుకుంటే అంత మంచిదిగా చెప్పడం జరుగుతుంది. సింహరాశి వారికి స్వతహాగా నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. జీవితంలో కూడా అదే విధముగా ఈ మార్చి మాసంలో అహంకార పూరిత ధోరణితో వ్యవహరిస్తే గనక మీ బంధం తెగదెంపులు అయిపోతుంది. కావున తస్మాత్ జాగ్రత్త. ఇక నూతనంగా పరిచయం అయ్యే వ్యక్తులతో తస్మాత్ జాగ్రత్త. ఏకులాగా వచ్చి వారు మేకులాగా అయిపోతారు. వారిని నెత్తి మీద పెట్టుకున్నారంటే ఇక మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా అస్సలు కాపాడలేడు. అందుకే ఎవ్వరిని గుడ్డిగా నమ్మొద్దు. ఎవ్వరి విషయంలో కూడా జోక్యం చేసుకోవద్దు. ఇక ఈ మాసంలో వచ్చే చెడు పరిస్థితుల నుండి బయటపడాలి అంటే గనక ప్రతి నిత్యము కూడాను లలిత సహస్రనామ పారాయణం, విష్ణు
సహస్రనామ పారాయణం గావించండి. ఇక ప్రతిరోజు మీకు వీలైతే గనక గణపతి దేవుని యొక్క దర్శనం చేసుకోండి. ఇలా చేస్తే విఘ్నాలు లేకుండా మీ పనులు ముందుకు సాగిపోతాయి. ఇక కుదిరితే గనక ఈ మాసంలో ఒక తీర్థయాత్ర ఏదైనా కుటుంబ సభ్యులతో ప్లాన్ చేసుకోండి. ఇలా చేస్తే గనక మానసిక సంతృప్తి కలుగుతుంది. ఇక ఈ మాసంలో తరచుగా పెసలను దానం చేయండి. ఇలా చేసిన కూడాను రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది. ఇక చేయవలసిన దేవత ఆరాధన విషయానికి వస్తే గనక అనునిత్యం దత్తాత్రేయుడికి ఆరాధన గావించండి. ఇలా చేస్తే గనక రాబోయే ఇబ్బందుల నుంచి తప్పక బయటపడతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా మార్చి మాసంలో సింహరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో, ఎటువంటి అననుకూల పరిస్థితులు రాబోతున్నాయో, చేయవలసిన దేవత ఆరాధన ఏమిటో, ఏ తేదీలు మీకు కలిసి వస్తాయో. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.